హలో, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. రామేశ్వర ఆలయం సందర్శనకు వచ్చాను. రాత్రి సమయంలో రామేశ్వర ఆలయం వెలుగులతో వెలిగిపోతూ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. దేవాలయం చుట్టూ ఉన్న దీపాల కాంతి గోపురాన్ని మరింత అందంగా కనిపించేలా ఉంది. వాతావరణం మొత్తం ప్రశాంతత, భక్తిభావంతో నిండిపోయింది. రాత్రి సముద్ర గాలి, ఆలయ గంటలతో ఆధ్యాత్మిక అనుభూతిని పొందాను. ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు కూడా ప్రశాంతతని కూడా నేను కనుగొన్నాను. చాలా విషయాలు కూడా తెలుసుకున్నాను. రామేశ్వరం ఎవరు చిన్న సంగి తీసుకుపోతున్నారు. చిన్న సంగి, ప్రతి సంగి ఎవరు ఏది అవసరం ఉన్నదో అది తీసుకుపోతున్నారు. రామేశ్వరం స్పెషల్ అది ఉన్నది, వేరే ఎక్కడ తయారు చేయలేదు. ఇక్కడ ఇదే స్పెషల్ ఫేమస్. సంగం ఉంది, కోడి ఉంది, ఇది పూడి చిప్పలు ఉండి, ఇది ముచ్చలు ఉండి, ఇది అన్నీ సముద్రం. ಎಲ್ಲ సముద్రంలో వేరే ఎక్కడ లేవు. ఇది జిమ్మలు చూడు, ಎಲ್ಲ ఉంది హ్యాండ్ మేడ్. మిషన్ మేడ్లు ఏమీ లేవు, எல்லாமே హ్యాండ్ మేడ్. ఇక్కడే తయారు చేస్తాను. ఇక్కడ 10 మంది 15 మంది పని చేస్తారు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క రౌండ్ అన్న ఇదంతా తిరిగి చూడండి. చాలా మంచి పీస్ఫుల్ వైబ్, ఆధ్యాత్మికత మనం అనుభూతి చెందుతాం. ఈ రాత్రి సమయంలో ఇలా తిరుగుతుంటే, గాడ్స్ అన్నీ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ దైవ దర్శనం తర్వాత ఇలా నడుస్తూ ఉంటే మన గజిబిజి లైఫ్లో ఇక్కడ చూడండి, అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏ వాహనాలు కూడా లేవు. ఇంత ప్రశాంతంగా నడుస్తూ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు. అదొక ప్రశాంత అనుభూతి అనిపించింది. ఈ సముద్రం దగ్గర కాసేపు ఈ ఘాట్స్ దగ్గర కూర్చొని ఒక అలౌకిక ఆనందాన్ని అయితే తప్పకుండా మనం ఫీల్ అవుతాం. మీరు కూడా ఎప్పుడన్నా ప్లాన్ చేసుకొని ఒక్కసారి ఈ రామేశ్వరాన్ని దర్శించండి. అలా వెళ్ళలేకపోయిన వాళ్ళకి నా వీడియో ద్వారా కొంత సమాచారాన్ని అందించడమే నా ప్రయత్నం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.